ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడేశ్వరి. ఈరోజు మనం తెలంగాణలోనే అతి ప్రసిద్ధమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉందండి. అది పురాణ కాలం నుంచి కూడా మనకి ఎంతో ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఆ క్షేత్రానికి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఆ క్షేత్రం ఇంకేదో కాదండి, అది ఏడుపాయల దుర్గమ్మ తల్లి ఆలయం అన్నమాట. అంతేకాకుండా ఈ ఆలయం ప్రకృతి ఒడిలో నివసిస్తుందా అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంత ముగ్ధ మనోహరంగా ఈ ఆలయం తీర్చిదిద్దబడిందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ వన దుర్గమ్మ తల్లి ఆలయానికి మనం వెళ్తున్నామండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఈ ఏడుపాయల గుడికి మనం వెళ్ళాలంటే నరసాపురం ఫారెస్ట్ అడవులు దాటుకొని మనం వెళ్ళాలండి. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా నర్సాపూర్ ఫారెస్ట్ అన్నమాట. అయితే ఈ గుడికి ఏడుపాయల వనదుర్గమ్మ గుడి అని ఎందుకు పేరు వచ్చిందంటే, దీనికి మనకు పురాణాల్లో ఒక కథ కనిపిస్తుందండి. అదేంటంటే, ఒకప్పుడు పాండవులలో ఒకరైనటువంటి అర్జునుడి యొక్క కొడుకు పరీక్షిత్ మహారాజు గారు ఒకసారి వేటకని వెళ్ళి బాగా అలసిపోయి ఒక ముని ఆశ్రమంలో దాహం దాహం నీళ్ళివ్వండి అని అరిచాడనమాట. అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు, కానీ ఆయన తపస్సులో ఉన్నటువంటి కారణంగా పరీక్షిత్ మహారాజు గారు చెప్పినటువంటి మాటలు ఆయనకు వినిపించలేదన్నమాట. కానీ పరీక్షిత్ మహారాజు గారు దాహం దాహం అని ఎంత అరిచినా కూడా ఆయనకి ఆ ముని నీళ్లు ఇవ్వలేకపోయినందువల్ల పరీక్షిత్ మహారాజు గారికి కోపం వచ్చి ఒక చచ్చిపోయిన మృత సర్పం, అంటే చచ్చిపోయిన పాముని తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ మునీశ్వరుడు మెడలో వేసి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత ఆ ముని కుమారుడు అక్కడికి రాగా తన తండ్రి మెడలో ఎవరైతే మృత సర్పం వేశారో వాళ్ళకి తక్షకుడు అనేటటువంటి ఒక పాము కరిచి వాళ్ళు వెంటనే చనిపోవుదురు అని చెప్పి ఆ ముని కుమారుడు ఒక శాపాన్ని పెడతాడనమాట. కాబట్టి పరీక్షిత్ మహారాజు గారికి ఆ శాపం తగిలి ఆ తక్షకుడు అనేటటువంటి పాము కాటు వేసి ఆయన మరణిస్తాడు. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన కొడుకు అయినటువంటి జనమేజయుడు తన తండ్రి మరణానికి ఈ సర్పాలే కారణం, కాబట్టి ఈ భూలోకంలో అసలు ఒక్క సర్పం లేకుండా నేను చేస్తాను అని చెప్పి ఒక యజ్ఞాన్ని చేసి ఆ హోమంలో ఒక్కొక్క మంత్రాన్ని చెప్తూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాములన్నీ కూడా వచ్చి ఆ హోమగుండంలో పడిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఈ సర్పాలకన్నిటికీ తల్లైనటువంటి కద్రువ దేవతలందరినీ ప్రార్థిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఆస్తిక మునిని ప్రార్థించు అని చెప్పగా ఆస్తిక ముని ఆ జనమేజయుడి దగ్గరికి వెళ్ళి మొత్తానికి ఎలాగోలాగా ఆ సర్పయాగాన్ని ఆపుతాడనమాట. అయితే ఆ సర్పయాగంలో అప్పటి వరకు కూడా కొన్ని లక్షల పాములు బూడిదైపోయి ఉన్నాయి. ఈ నాగుల తల్లి కద్రువ వాటన్నిటికీ కూడా ముక్తి కలిగించమని దేవతల్ని ప్రార్థిస్తే అప్పుడు సూత మహాముని ఒక ఉపాయాన్ని చెప్తాడనమాట. అదేంటంటే, పాతాళ లోకంలో భోగవతి నది ఉంది. ఆ నది యొక్క ప్రసిద్ధి ఏమిటంటే, ఒకప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క పూర్వీకులైనటువంటి సగర మహారాజు గారు అశ్వమేధ యాగాన్ని చేసి ఆ యాగాశ్వాన్ని కనుక్కురమ్మని తన 60,000 కుమారులకి చెప్తే వాళ్ళు ఆ యాగాశ్వం కోసం ఆ యాగాశ్వం ఎక్కడ ఉందో అని పాతాళ లోకం వరకు గోతులు పెట్టుకుని వెళ్ళిపోతే అక్కడ ఒక ముని తపస్సు చేస్తుండగా ఆ ముని యొక్క తపస్సు భంగం చేసినందువల్ల ఆ 60,000 మందికి ఆయన యొక్క శాపం తగిలి అక్కడికక్కడే బూడిద కుప్పలై పడిపోతారనమాట. కాబట్టి ఇప్పుడు ఆ సగరుని యొక్క కుమారులకు ముక్తి కలగాలని చెప్పి ఆ సగర చక్రవర్తి యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తపస్సు చేసి వాళ్ళకి ముక్తిని ప్రసాదించలేకపోతారు. చిట్ట చివరిగా ఆ కుటుంబంలో భగీరథుడు వచ్చి పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి గంగా నదిని ఈ భూమి మీదకి తీసుకొచ్చి దాన్ని పాతాళ లోకం వరకు తీసుకొచ్చి ఆ బూడిద కుప్పల మీదుగా ఆ గంగా నదిని ప్రవహింపచేస్తాడనమాట. కాబట్టి పాతాళ లోకంలో గంగా నది ప్రవహించింది, దాని పేరే భోగవతి నది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆ భోగవతి నది ఈ కాలిపోయినటువంటి సర్పాల బూడిద మీదుగా వెళ్తే
ఈ చనిపోయినటువంటి ఈ మృత సర్పాలకు కూడా ముక్తి కలుగుతుంది అని సూత మహాముని చెప్తే, అప్పుడు సూత మహాముని పాతాళ లోకంలో ఉన్నటువంటి భోగవతి నదిని ప్రార్థిస్తే ఆ భోగవతి నదియే 7 పాయలుగా చీలి ఈ మృత సర్పాల మీదుగా వెళ్ళి గోదావరిలో కలిసిపోయిందన్నమాట. కాబట్టి అందులో ఉన్నటువంటి ఒక పాయ అక్కడే ఉన్నటువంటి దుర్గమ్మ పాదాలను కడుగుతూ వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని వనదుర్గ అమ్మవారు అని లేదా 7 పాయల దుర్గమ్మ అమ్మవారు అని పిలుస్తారన్నమాట. ఆ 7 పాయలే ఇక్కడ గుడి ముందు 3 పాయలుగా ఉంటుంది. మిగతా 4 పాయలు కూడా గుడి వెనకాల ఉండి గోదావరి నదికి ఉపనది అయినటువంటి మంజీరా నదిలో కలుస్తాయన్నమాట. కాబట్టి ఈ ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ సంతానం లేని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ సంతాన గుండంలో కనుక స్నానం చేసి అమ్మవారికి ముడుపు కట్టినట్లయితే వెంటనే వాళ్ళకి సత్సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రాముఖ్యత ఉందండి. ఇకపోతే ఈ ఆలయం హైదరాబాద్ నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అంతేకాకుండా ఇక్కడికి దగ్గరలోనే ఒక డ్యామ్ కూడా నిర్మించడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కదా, ఈ డ్యామ్ ఎంతో అందంగా ఎంతో సుందరంగా ఉంది కదా. ఈ డ్యామ్ పక్కనే గంగమ్మ తల్లి ఆలయం కూడా ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కనుక ఈ ఏడుపాయల దుర్గమ్మ తల్లి గుడికి మాత్రం వెళ్ళడం మర్చిపోకండి. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.